ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయులారా, డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న మీకు అందరికీ యేసయ్య కృప పరిచయ పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారు కదండి. మరి దేవుడు మనకి మరలా ఒక నూతన దినాన్ని మనకి దయాకిరీటంగా అనుగ్రహించాడు కదా. సరే అండి, మంచిది. మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మాటను మనం చదువుకుందామండి. మీరు అందరు సిద్ధంగా ఉన్నారు కదూ. సరే అండి, కీర్తనల గ్రంథము 61వ కీర్తన 1-2 చరణాలు నేను చదువుతానండి, మీరు వినండి. ఒకవేళ బైబిల్ మీ దగ్గర ఉన్నట్లయితే తీసి చూడండి. కీర్తనల గ్రంథము 61వ కీర్తన 1-2 చరణాలు నేను చదువుతున్నాను. దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇది దావీదు ప్రార్థన అండి. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన. ఏమని ప్రార్థిస్తున్నాడు దావీదు అనంటే, ఒక వచనం నేను లాస్ట్ చదివిన వచనం చూడండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దావీదు ఎవరండి? రాజు కాకముందు ఆయన గొర్రెల కాపరి. మనకు అందరికీ తెలుసు దావీదు గురించి. తెలియని వంటి వారు అనేవారు ఎవ్వరు కూడా లేరు, అందరికీ తెలుసు. అయితే మరి దావీదు గొర్రెల కాపరి కదా. మరి గొర్రెలను ఎక్కడ కాస్తారండి కాపర్లందరూ కూడా? అడవిలో, అరణ్యంలోనే కదా వాటిని మేపుతారు. మరి దావీదు మరి అరణ్యంలో ఆ గొర్రెలను మేపుతున్నప్పుడు అక్కడ కొండలు లేవా, గుట్టలు లేవా, పెద్ద పెద్ద మరి రాళ్ళు రప్పలు ఉన్నాయి కదండి. మరి ఆయన ఎప్పుడు ఎక్కుతూనే ఉంటూ ఉన్నాడు కదా ఆ యొక్క కొండలను. ఆయన చూసినటువంటి కొండలే, చూడనటువంటి కొండలు అయితే అక్కడ ఏమి లేవు. మరి దేని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ఏ కొండ గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించుము ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏ కొండ అయి ఉండొచ్చు అని అంటే, ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కొండ ఒకటి ఉందండి. ఏంటంటే ఆశీర్వాదం అనే కొండ అండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఏ కొండ ఎక్కించమంటున్నాడు అని అంటే, ఆయన స్థితిని మార్చే ఒక కొండ, ఆ కొండను ఎక్కించమంటున్నాడు. దావీదు ఎలాంటి స్థితిలో ఉన్నాడండి? తన అన్నలు మాత్రము చక్కగా సౌలు రాజు యొక్క పరిపాలనలో, ఆ యొక్క సైన్యములో అన్నలందరూ చక్కగా ఉన్నారు. కానీ ఈయన పరిస్థితి మాత్రం ఎలా ఉందండి? గొర్రెల కాసు ఉన్నాడు. ఉదయం ఎప్పుడో సూర్యుడు ఉదయించక ముందుకే గొర్రెలు తీసుకొని సూర్యుడు అస్తమించిన తర్వాత వస్తున్నాడు. అతను ఎవరో తెలియదు. దావీదు తెలియని మనిషి కూడా ఉన్నారండి ఆ గ్రామంలో. దావీదు అంటే ఎవరు అనేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉందన్నమాట. అయితే ఆయన స్థితిని బట్టి, ఆయన పరిస్థితిని బట్టి, ఆయన దీనస్థితిని బట్టి, ఆయన దయనీయమైనటువంటి స్థితిని బట్టి, అయ్యా ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను ఎక్కించవా, నా స్థితిని మార్చవా, నా పరిస్థితులు మార్చవా అని ప్రార్థన చేస్తున్నాడండి. మనం కూడా ప్రార్థన చేయాలి. దావీదుకు ఒక ఆశ ఉంది. ఏంటంటే, ఒక స్థితి, నా స్థితి ఇలా ఉండకూడదయ్యా, నా స్థితి మార్చు, నా స్థితిగతులను మార్చు, నా పరిస్థితులను మార్చు అని కోరుకుంటున్నాడు. అపోస్తలుడైనటువంటి యేసన్న గారు ఒక మాట అన్నారండి. ఏమనంటే, ఆశ ఉన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశ లేని వారిని దేవుడు ఆశీర్వదించడు అని. ఆశ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉండాలి. దావీదుకు ఒక ఆశ ఏంటంటే, ఆయనని ఒక మంచి స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థితిలో, ఓ ఎత్తైన కొండ అనుభవంలో నన్ను ఉంచు ప్రభువా, నేను ఈ దయనీయ స్థితిలో నేను ఉండకూడదు ప్రభు అని ఒక ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యేసే మాట్లాడినటువంటి ప్రియులారా, మనం కూడా ఒక ఆశ కలిగి ఉండాలి. అయ్యా, ఎన్ని రోజులు మేము ఈ కిరాయి ఇండ్లలో ఉండాలి, మేము ఎన్ని రోజులని ఈ యొక్క చిన్న ఉద్యోగం చేస్తూ ఉండాలి, మేము ఎన్ని రోజులని ఈ పేదరికంలో ఉండాలి, మేము ఇంకా ఎన్ని రోజులని అప్పు అడుగుతూ ఉండాలి. మేము కూడా ఇచ్చే స్థితిలో ఉండాలి కదా ప్రభువా. మేము కూడా ఒక మంచి ఇల్లు కట్టుకొని ఓ మంచి స్థితిమంతులుగా మేము ఉండాలి కదా ప్రభువా. మేము ఇప్పుడు కొంచెం కానుక ఇస్తున్నామేమో ప్రభువా, మేము మంచి కానుకలు ఇవ్వాలయ్యా. మా హస్తము మా గుప్పిలి ఎక్కువ కానుకలు ఇచ్చే హస్తంగా మమ్మల్ని చేయు ప్రభువా అని ఆశ ఉండాలి, ఆ కోరిక ఉండాలి, తృష్ణ ఉండాలి. చూడండి, దావీదుకు ఉంది కదా కోరిక. ఆయన కోరికను దేవుడు తీర్చాడా లేదా? ఆయన తర్వాత రాజు అయ్యాడా లేదా? 12 గోత్రాల ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించాడా లేదా? ఓ మంచి రాజుగా అతను ఉన్నాడా లేదా? అతని ఆశను దేవుడు తృప్తిపరిచాడు, అతని ఆశను దేవుడు తీర్చాడు. మనం కూడా ఆశ కలిగి ఉండాలి. మన స్థితిగతులు మార్చయ్యా, ఆ కొండ ఎక్కలేనంత ఎత్తైన కొండలు మమ్మల్ని ఉంచు ప్రభువా, మమ్మల్ని ఎక్కించు ప్రభువా, ఈ స్థితులు మార్చయ్యా, ఈ పరిస్థితులన్నీ తారుమారు చేయయ్యా,
ఈ పేదరికం తొలగించయ్యా. మా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలయ్యా, మంచి ఉద్యోగాల్లో చేయాలయ్యా. ఈ చాలని జీవితాల నుండి, ఈ చాలని ఈ యొక్క పరిస్థితుల నుండి, సరిపోలేని ఆ యొక్క జీతము, ఈ పరిస్థితుల నుండి మేము ఇచ్చేవారుగా ఉండాలయ్యా, దీవెనకరంగా ఉండాలయ్యా, ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, మమ్మల్ని అటు నిలబెట్టయ్యా అని ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మన హృదయవాంఛలు దేవుడు తీర్చునుగాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. ఈ రోజు నుండి ఇప్పుడు ఈ ఉదయకాలం నుండి మొదలు పెట్టండి. దేవుడు మన స్థితిగతులను, మన పరిస్థితులన్నిటినీ మార్చే సర్వశక్తిగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఎక్కించడానికి ఆయన సమర్థుడు, ఆయన చాలిన దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన బలవంతుడైన దేవుడు. ప్రతి పరిస్థితికి చాలినవాడండి. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు. ఏమని ప్రార్థన చేయాలండి? ఈరోజు నుండి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించు, మా కుటుంబాన్ని ఎక్కించయ్యా, మా పిల్లల నుంచి అయ్యా. మందిరాలు కూడా మేము దీవెనకరంగా ఉండాలయ్యా, మా సేవకుడికి దీవెనకరంగా ఉండాలయ్యా, పరిచర్యకు దీవెనకరంగా ఉండాలయ్యా అని ప్రార్థించండి. ప్రార్థించిన మిమ్మలను, మీ కుటుంబాలను నా యేసయ్య దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో మీ పాదాల వద్దకు వస్తూ ఉన్నామయ్యా. ఈ డైలీ బెడ్ కార్యక్రమంలో తండ్రి, ఇదిగో నాతో, మా అందరితో మీరు మాట్లాడినటువంటి మీ అమూల్యమైనటువంటి ముత్యం లాంటి మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలయ్యా. దావీదు చేసినటువంటి ప్రార్థన మాకు జ్ఞాపకం చేశారయ్యా. దావీదు అడిగినట్టుగానే ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దావీదును ఎక్కించావు, నిలబెట్టుకున్నావు తండ్రి యేసయ్యా. ఇదిగో తన హృదయవాంఛను తీర్చావు, తన ప్రార్థన ఆలకించావు. ఇదిగో నాయన, నీ బిడ్డలమైన మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మమ్మల్ని కూడా మా సిద్ధగతులు మార్చయ్యా. ఈ పేదరికం, ఈ యొక్క నాయన కరువు కాటకాల నుండి లేవనెత్తయ్యా. మా స్థితులు మార్చండి, ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి నాయన. ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు పేరు పేరున దీవించి, ఇదిగో మా బిడ్డలందరినీ ఉన్నతమైన స్థితిలో మీరు నిలబెట్టమని, ప్రతి హృదయవాంఛలు తీర్చమని, మా బిడ్డల ప్రతి మొరను ఆలకించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమంతా నా యేసయ్య విశేషమైన కృపా కాపుదల మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ అలరండి. వందనాలు.